కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యాభ్యాసం చేస్తున్న ఎంపీసీ విద్యార్థినులు గణిత అధ్యాపకులు లేక పరీక్ష సరిగ్గా రాయలేదని ఇన్ఛార్జ్ ఎస్ఓ శ్రీదేవికి తెలియచేయడంతో మీ అందరి మీద కేసులు పడతానని విద్యార్థినులను బెదిరించడంతో కేజీబీ నుంచి 11 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థినులు వెళ్లిపోయిన ఘటన విషయంలో జిల్లా అధికారులు స్పందించారు. కేజీబీవీ జిల్లా ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారి సుభాష్, మండల అధికారి విద్యాధికారి సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి కటక మధుకర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. గురువారం రాత్రి ఇళ్లకు వెళ్లిన 11 మంది విద్యార్థినులను కేజీబీవీకి పిలిపించి పాఠశాలలో ఉండాలని, మిగిలిన పరీక్షలు రాయాలని విద్యార్థినులకు అధికారులు చెప్పగా విద్యార్థినులు అసలు వినలేదు. పరీక్ష బాగా రాయలేకపోయామని, గణిత అధ్యాపకులు లేకపోవడంతో అని ఇన్ఛార్జ్ ఎస్ఓ శ్రీదేవికి విన్నవించుకుంటేనే బెదిరించడం ఏంటని మండిపడ్డారు. డీఈఓ ఆదేశాల మేరకు ఇద్దరు పీజీ సిఆర్టీలను కూడా తీసుకొచ్చామని, వారితో మెరుగైన విద్య అందిస్తామని, అందరూ పాస్ అయ్యేలా చూస్తామని అధికారులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. కేజీబీవీ వసతి గృహంలో ఉంటే వేధింపులు తట్టుకోలేమని విద్యార్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం. మేడం మేము ఎగ్జామ్ మంచిగా రాయలేదు, సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి అని మేము మేడంని అడిగినాం. యాక్చువల్లీ మాకు టీచర్ లేనందుకు అడిగినాం. మేము ఇప్పుడు ఫెయిల్ అయితే ఎలా మేడం అని అడిగితే, ఇప్పుడు నాకేంట్రా సంబంధం, మీరేమైనా చేసుకోండి అని అన్నది. సో మేము పర్మిషన్ అడిగినాం, ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడిగితే సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు, పోలీస్ కేసు పెడతా అంటుంది. మేము మార్నింగ్ నుంచి ఇట్లానే ఉన్నాం. మార్నింగ్ నుంచి మేము అన్నం తినలేదు సార్. మాకు మ్యాథ్స్ టీచర్ కావాలి, ఏదైనా ఒకటి చేసి తెప్పించండి సార్. మా కాకుండా గ్రూప్ తీసేయండి సార్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ అవసరం లేదా సార్? పోలీస్ కేసు పెడతా అంటుంది. మేమేం తప్పు చేయండి, తను ఎట్లా పెడతారు సార్ పోలీస్ కేసు? చేసుకోండి, ఏటన్నా వెళ్ళండి అని అన్నది. సో మేము బయటకు వచ్చి నిల్చున్నాం. ఇట్లా తను వచ్చింది, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది. మేము ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లానే ఉన్నాం సార్. ఇక్కడ అట్లా కూర్చొని ఉన్నాం. లోపలికి వెళ్ళినాం, కాసేపు తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం. టీచర్స్ అందరు సపోర్ట్ ఉన్నారు కానీ ఇన్ఛార్జెస్ మేడం ఏమాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. వితౌట్ నాలెడ్జ్ తో మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాం. అసలు వితౌట్ రైటింగ్ ఎనీథింగ్ మేము వచ్చింది 3 hours మేము ఎగ్జామ్ హాల్లో ఏడ్చుకుంటూనే ఉన్నాం కానీ ఏం రాయలేదు సార్. అందులో ఇక్కడ రెగ్యులర్ ఉంటే మేము ఏం రాయలేదు సార్. అసలు నిల్ నాలెడ్జ్ బయట. ఇప్పుడు ఇంటికి వెళ్తే పేరెంట్స్ కి ఏం ఆన్సర్ చెప్పాలి సార్? మేము ఇప్పుడు ఎట్లా వెళ్తారు?